తెలంగాణ స్పెషల్ అనపకాయ కుడుములు చేసేద్దామా? కిలో అనపకాయలను ఒలుచుకొని ఇత్తులను కుక్కర్లో వేసి నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మిక్సీ జార్లో 15 నుండి 20 మిరపకాయలు, 5 ఎల్లిపాయలు, టీ స్పూన్ జీలకర్ర, వాటికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కిలో బియ్యం పిండిలో రుబ్బుకున్న కారం, 2 టేబుల్ స్పూన్ల పచ్చిధనియాల పొడి, గుప్పెడు మెంతాకు, 2 గుప్పిళ్ళ ఉల్లిగడ్డ తరుగు, గుప్పెడు కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి. ఇందులో ఉడికించిన అనుములు వేసి ఉప్పు కారాలు రుచి చూసుకొని కలుపుకొని వేడి నీళ్లను పోసి పిండిని కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని గిన్నె మాదిరి తయారు చేసుకోవాలి. అలా చేయడం రాని వారు పిడికిలతో సన్నగా ఒత్తుకున్నా సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న కుడుములను జల్లి గంపలో అమర్చుకోవాలి. ప్రతి కుడుముకు ఆవిరి తాకేలా మధ్యలో సందు ఉండేలా చూసుకొని అమర్చండి. ఇలా ఒక పాత్రలో లీటర్ నీళ్లు పోసుకొని దానిపై జల్లిగంప పెట్టి వేరే పాత్రతో కప్పేయాలి. వీటిని హై ఫ్లేమ్ మీద 20 నిమిషాలు ఉడికిస్తే సరి. ఈ కుడుములను నూనెలో అద్దుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా.